హలో ఎక్స్పీరియన్స్ వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజు జీర్ణ వ్యవస్థ సెకండ్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత కంటిన్యూషన్ కాబట్టి ఈ వీడియో చూస్తే బాగుంటుంది. బాగా ఈజీగా అర్థం అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులందరూ కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కలిపేసి ఎక్కడైతే ఈ చాప్టర్ ఉందో ఆ బుక్స్ అన్నీ కూడా కలిపేసి లైన్ టు లైన్ వెతికి మరి నోట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. మీరు ఈ నోట్స్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా టైం వేస్ట్ కూడా అవుతుంది. నేను ఆ విధంగా నోట్స్ తయారు చేసి మీకు ఇస్తున్నాను. మీరు ఏదో టెక్స్ట్ బుక్ చదివేసి టెక్స్ట్ బుక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, అదే బెటర్ క్లాసెస్ అని మీరు భ్రమపడకండి. ఏ విధంగా క్వశ్చన్స్ చదువుతారని ఆలోచించి నేను తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ నోట్స్ ప్రిపేర్ అయితే మీకు విజయం తగ్గింది. సైన్స్ పరంగా ఎస్జిటీలకి ఎటువంటి ప్రాబ్లం లేదు. స్కూల్ అసిస్టెంట్లకి 6th to 10th క్లాస్ సంబంధించి సిలబస్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది. ఏమీ మిగలదు. మీరు చదవాల్సింది ఇంటర్మీడియట్ మాత్రమే. ఇంటర్మీడియట్ కూడా నేను ఖచ్చితంగా ఆ విధంగానే నోట్స్ అందించబోతున్నాను. రైట్. కాబట్టి ఎటువంటి సందేహం మనసులో పెట్టుకోకుండా మీరు ఫాలో అవ్వండి, నోట్స్ అనేది రాసుకోండి. ఇది ఎలా ఉంటే అలాగే చదవండి. ఇంతకు మించి ఇంకా ఏవి చదవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా బిట్స్ అన్ని కూడా మన నోట్స్ నుంచే ఉంటాయి 6th to 10th వరకు కూడా. మీరు మనసులో ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా ఫాలో అవ్వండి. రైట్. లెట్స్ మూవ్ టు ది క్లాస్. ఇది ఆహార వాహిక నుండి ఆహారాన్ని గ్రహించి చిన్న పేగులోకి పంపిస్తుంది. అంటే జీర్ణాశయం అనేటువంటిది ఆహార వాహికకు, ఈసోఫాగస్కు మరియు చిన్న పేగుకు, స్మాల్ ఇంటెస్టైన్కు మధ్య ఉన్నటువంటి భాగం అనేది మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం. రైట్. జీర్ణాశయ పనితీరును కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే విలియం బి మౌంట్. ఇంపార్టెంట్ అండి. జీర్ణాశయం యొక్క పనితీరును కనుగొన్నారు ఆయన. ఎవరు? విలియం బి మౌంట్. అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త ఈయన. ఆహారం జీర్ణాశయంలో చిలకబడుతుంది మరియు జీర్ణమైన ఆహారం చిన్న పేగులోకి తెరుచుకుంటుందని నిర్ధారించినటువంటి వ్యక్తి ఈయన. అంటే జీర్ణాశయం యొక్క పనితీరును తెలుసుకోవడానికి ఈయనకు అవకాశం ఎలా వచ్చింది అంటే, ఈయన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, బుల్లెట్ తగిలినటువంటి ఒక పేషెంట్. బుల్లెట్ తగిలి జీర్ణాశయం దగ్గరలో హోల్ పడి ఉంది. మరి ఆ హోల్లో నుంచి ఈయన జీర్ణాశయం యొక్క పనితీరును కనుక్కోవడానికి అవకాశం కలిగింది. మరి ఆ పేషెంట్ ఎవరు అంటే సెయింట్ మార్టిన్ అనేటువంటి పేషెంట్. సెయింట్ మార్టిన్ 1822లో బుల్లెట్ గాయం తగిలి మన విలియం బి మౌంట్ అనేటువంటి డాక్టర్ దగ్గరికి వస్తే, అమెరికాకు చెందినటువంటి డాక్టర్ దగ్గరికి వస్తే, ఈయన ఆ హోల్లో నుంచి, బుల్లెట్ తగినటువంటి ఆ హోల్లో నుంచి ఈ జీర్ణాశయం యొక్క పనితీరును గమనించడానికి అవకాశం కలిగిందన్నమాట. రైట్. ఇక్కడ విలియం బి మౌంట్ గుర్తుంటే చాలు, పేషెంట్ అంత అవసరం లేదు. రైట్. మరి జీర్ణాశయం ఎలా ఉంటుందంటే, జీర్ణాశయము మందమైనటువంటి గోడలు కలిగి పెద్ద సంచి వంటి నిర్మాణం, శాక్ లైక్ స్ట్రక్చర్. ఇది చదునైన జే ఆకారంలో ఉంటుంది. మనకు 7th క్లాస్లో కనిపిస్తుంది ఈ పాయింట్. రైట్. ఇది ఎలిమెంటరీ కెనాల్లోనే అత్యంత విశాలమైనటువంటి భాగం కూడాను. చాలా ఆహారం చేరగానే, ఇందులోకి ఆహారం చేరగానే విస్తరిస్తుంది, బాగా పెద్దగా అవుతుంది కూడా. నెక్స్ట్. జీర్ణాశయం గోడలు కండరయుతంగా ఉండి ఆహారాన్ని జీర్ణరసాలతో బాగా కలిపేందుకు ఉపయోగపడుతుంది. జీర్ణాశయ గోడల్లో జఠర గ్రంథులు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఈ జఠర గ్రంథుల నుంచి జఠర రసం అనేది రిలీజ్ అవుతుంది. జఠర రసం. మరి ఈ జఠర రసంలో ఏమేమి ఉంటాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నంబర్ 1 శ్లేష్మము. జఠర రసంలో ఉండేది శ్లేష్మం, ఫస్ట్ వన్. ఇది ఏం చేస్తుంది? ఇది HCl ఆమ్లం నుండి జీర్ణాశయ గోడలను కాపాడుతుంది. అంటే జీర్ణాశయంలో రిలీజ్ అయినటువంటి HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటిది జీర్ణాశయ గోడలను డ్యామేజ్ చేయకుండా ఇది కప్పి ఉంచి కాపాడేటువంటి పొర, అది శ్లేష్మం. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl అనేది కూడా రిలీజ్ అవుతుంది మన యొక్క స్టమక్ లో, జఠరసంలో ఉంటుంది. రైట్. ఏం పని చేస్తుంది ఈ HCl అనేటువంటి ఆమ్లం? ఇది ఆహారంతో పాటు ప్రవేశించేటువంటి అనేక బ్యాక్టీరియాలను చంపేస్తుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు చాలా రకాల సూక్ష్మజీవులు, మనకు హాని కలిగించేటువంటి సూక్ష్మజీవులు కానీ, బ్యాక్టీరియాలు కానీ,
ఆహారంతో పాటు కనుక లోపలికి వస్తే వాటిని చంపేయడానికి HCl అనేది ఉపయోగపడుతుంది. ఈ HCl ఎంత పవర్ఫుల్ అంటే సజల HCl, డైల్యూట్ HCl లో బ్లేడ్ ఉంచితే కొద్దిసేపు బ్లేడ్ కూడా విరిగిపోతుంది. సో అంత పవర్ఫుల్ HCl అనేది మన స్టమక్ లో రిలీజ్ అవుతుంది. ఆ HCl నుంచి మన యొక్క పేరు గోడల్ని కాపాడేది శ్లేష్మము. మరి ఈ HCl ఆహారంతో పాటు ప్రవేశించినటువంటి వివిధ రకాల సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది అనమాట. రైట్. అదేవిధంగా జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్ల మాధ్యమంగా, అంటే ఆహారానికి ఆమ్ల మాధ్యమాన్ని కలిగిస్తుంది, అసిడిక్ కండిషన్లోకి తీసుకొస్తుంది ఫుడ్ని. ఎందుకలా అసిడిక్ కండిషన్లోకి తీసుకురావాలనేది కూడా చూద్దాం. అలా మార్చడం వల్ల అదే జఠరరసంలో ఉన్నటువంటి పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ క్రియావంతం అవుతుంది. అది అప్పటి వరకు కూడా నిష్క్రియావంతంగా ఉంటుంది, ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే అసిడిక్ కండిషన్లకు ఫుడ్ మారుతుందో అప్పుడు పెప్సిన్ అనేది యాక్టివేట్ అయ్యి దాని పని చేస్తుంది. సో ఏం పని చేస్తుందో చూద్దాం. అప్పుడప్పుడు ఎసిడిటీ వచ్చిందని వింటూ ఉంటాం కదా, ఆ ఎసిడిటీకి కారణం ఏంటంటే ఈ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. యాసిడ్ వల్లనే వస్తుంది. రైట్. మరి ఈ జఠరాశంలో ఉన్నటువంటి ఒక ఎంజైమ్ ఏంటంటే పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్. పెప్సిన్ ఇందాక చెప్పాము ఇక్కడ, పెప్సిన్ ను యాక్టివేట్ చేసేది ఏది అంటే HCl. ఎలాగంటే HCl ఫుడ్ని అసిడిక్ కండిషన్లోకి మార్చడం ద్వారా పెప్సిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ పెప్సిన్ ఏం పని చేస్తుందో చూద్దాం. ఈ పెప్సిన్ అనేది ఆహారంలోని ప్రోటీన్లను సరళమైనటువంటి పెప్టోన్లుగా మార్చేస్తుంది. ప్రోటీన్లు ఉంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఆ ప్రోటీన్స్ని పెప్టోన్స్గా మార్చేటువంటి ఎంజైమ్ ఏది అంటే పెప్సిన్. సో ఇక్కడ మనం ఒక సమీకరణ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ప్రోటీన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెప్సిన్, సో ఇట్ గివ్స్ రైజ్ టు పెప్టోన్స్. పెప్టోన్స్ అనేటువంటి సరళ రూపాలుగా మార్చడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ జీర్ణాశయంలో మనము జఠర రసంలో 3 గమనించాం. 1 శ్లేష్మము, 2 HCl, 3 పెప్సిన్. సో జీర్ణాశయంలో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి. జీర్ణాశయంలో మెత్తగా జారుడుగా తయారైనటువంటి అర్ధఘన పదార్థం, సెమీ సాలిడ్ లాగా మారినటువంటి ఈ ఆహారాన్ని ఏమంటారంటే ఖైమ్ అంటారు. ఖైమ్. సో ఇంతకుముందు కూడా ఇటువంటి వర్డ్ ఒకటి విన్నాం మనం. నోట్లో లాలాజలంతో కలిపేసి బాగా నమిలినటువంటి జారుడుగా ఉన్నటువంటి ముద్ద వంటి ఆహారాన్ని బోలస్ అంటాం. నోట్లో మన యొక్క ఆశకూరంలో తయారైనటువంటి ఆ జారుడుగా ఉన్నటువంటి ఆహారాన్ని బోలస్ అంటామని చెప్పాం. మరి ఇక్కడ జీర్ణాశయంలో బాగా చిలకబడినటువంటి ఆహారాన్ని ఏమంటున్నారు అంటే ఖైమ్ అంటారు. ఆహారం జీర్ణాశయం నుండి పేగులోకి ప్రవేశించే చోట, ఇప్పుడు ఆహారం జీర్ణాశయంలో బాగా చిలకబడింది, చర్ణ అయిపోయింది, సో ఖైమ్గా మారింది. ఇది ఇప్పుడు చిన్న పేగులోకి వెళ్ళాలంటే డైరెక్ట్ గా వెళ్ళడానికి లేదు. అక్కడ కూడా ఒక సంబరణి, స్పింక్టర్ అనేది ఉంటుంది. మనం ఇంతకుముందు ఎలాగైతే ఈసోఫాగస్ నుంచి స్టమక్ లోకి, జీర్ణాశయంలోకి ఆహారం ప్రవేశించేటప్పుడు ఒక సంబరణి ఉంటుందని చెప్పుకున్నాము, అదేవిధంగా ఇక జీర్ణాశయం నుంచి చిన్న పేగులోకి వెళ్ళడానికి కూడా ఒక సంబరణి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పైలోరిక్ స్పింక్టర్ అని అంటాం. రైట్. ఈ పైలోరిక్ స్పింక్టర్ ఖైమ్ ను కొద్ది కొద్దిగా చిన్న పేగులోకి వెళ్ళేలా చేస్తుంది. సో మొత్తం ఒకేసారి వెళ్ళదు, కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. రైట్. సో ఇక్కడ డయాగ్రామ్ లో మనం చూడొచ్చు. సో ఇది ఈసోఫాగస్ ఇలా వచ్చింది. సో ఇక్కడ ఒక స్పింక్టర్ ఉంది ఇక్కడ. సో ఇది స్టమక్ కదా, స్టమక్ ఈసోఫాగస్ మధ్యలో స్పింక్టర్, లోయర్ ఈసోఫాగల్ స్పింక్టర్ అని అంటాం. దీంట్లో ఆహారం బాగా చిలకబడిన తర్వాత సో ఇక్కడ నుంచి ఇలాగ చిన్న పేగులోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది, దాని పేరు పైలోరిక్ స్పింక్టర్. ఇది కొద్ది కొద్దిగా ఆహారాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఆహారం ఎక్కడ ప్రవేశించింది? చిన్న పేగులో. సో చిన్న పేగు, రైట్, స్మాల్ ఇంటెస్టైన్ అని అంటాం. ఇది జీర్ణాశయముకు పెద్ద పేగుకు మధ్యలో ఉన్నటువంటి నిర్మాణము. ఎస్, చూడండి, ఇది జీర్ణాశయం, ఇక్కడ నుంచి చిన్న పేగు స్టార్ట్ అవుతుంది, చిన్న పేగు తర్వాత పెద్ద పేగు స్టార్ట్ అవుతుంది. కాబట్టి పెద్ద పేగుకి జీర్ణాశయానికి మధ్యలో ఉన్నటువంటి నిర్మాణంగా చిన్న పేగుని చెప్తాం. మానవుని యొక్క ఎలిమెంటరీ కెనాల్లో అతి పొడవైన భాగం ఇది. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి ఎలిమెంటరీ కెనాల్లో ఇది చాలా పొడవైనటువంటిది, బాగా ముడతలు పడి ఉంటుంది. ఎంత ఉంటుందంటే సుమారుగా 7.5 మీటర్స్ పొడవు ఉంటుంది. రైట్. ఇది మనకు 7th క్లాస్లో ఈ పాయింట్లు కనిపిస్తాయి. శాకాహారంలో సెల్యులోజ్ను జీర్ణం చేసుకోవడం కోసం ఎక్కువ పొడవుగా ఉండి మాంసాహారంలో తక్కువ పొడవుగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చిన్న పేగు ఏదైతే ఉందో స్మాల్ ఇంటెస్టైన్ అనేటువంటిది శాకాహారంలో చాలా పొడవు ఎక్కువ ఉంటుంది, మాంసాహారంలో తక్కువ పొడవు ఉంటుంది. ఎందుకు అలాగా అంటే అబ్జార్ప్షన్ ఏరియాను పెంచడానికి, శోషణ యొక్క తలాన్ని పెంచడం కోసం చాలా పొడవుగా ఉంటుంది.
ఎందుకంటే శాకాహారులు సెల్యులోజ్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే అది జీర్ణం అవడం చాలా కష్టం. ఆ జీర్ణమైన కొద్ది ఆహారాన్ని, కొద్ది సెల్యులోజ్ను కూడా సమర్థవంతంగా ఈ జీవులు, శాకాహార జీవులు అబ్జర్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు అనేది చాలా పొడవుగా ఉంటుంది. దానివల్ల అబ్జార్ప్షన్ ఏరియా పెరగడం వల్ల ఆ జీర్ణమైన కొద్దిపాటి సెల్యులోజ్ కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చిన్న పేగులో మనం 3 భాగాలు చూడొచ్చు, 3 భాగాలు. సో ఫస్ట్ భాగాన్ని డియోడినం అంటారు, స్టార్టింగ్ని డియోడినం అంటారు. సో మనము డియోడినంని చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇలా వంపు తిరుగుతుంది సి ఆకారంలో. చూడండి, ఇక్కడ నుంచి ఇలా వచ్చి, సో జీర్ణాశయం నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలాగా వంపు తిరుగుతుంది, సి షేప్లో ఉంటుంది అనమాట ఇది. రైట్, సో దీన్ని ఏమంటారంటే డియోడినం లేదా ఆంత్రమూలము అని అంటాం. తెలుగులో ఏమంటాం? ఆంత్రమూలము. ఇది చిన్న పేగు యొక్క మొదటి భాగము. ఎస్, జీర్ణాశయం నుంచి కైలు గ్రహించే మొదటి భాగము. అవును, ఇది సి ఆకారంలో ఉంటుంది. సో డియోడినం యొక్క ఆకారం ఏంటంటే సి ఆకారం. రైట్, ఈ ఆంత్రమూలంలోకి 2 గ్రంథుల నుంచి జీర్ణరసాలు విడుదలవుతాయి. 2 గ్లాండ్స్ నుంచి ఇక్కడ మళ్ళీ జీర్ణరసాలు రిలీజ్ అవుతున్నాయి. ఏవేవి అంటే కాలేయం ఒకటి, క్లోమం ఒకటి. కాలేయం అంటే లివర్ అని అంటాం, క్లోమం అంటే ప్యాంక్రియాస్ అనమాట. చూద్దాం ఒక్కో దాని గురించి. కాలేయం చూద్దాం ఫస్ట్. లివర్, ఇది మానవుల్లో ఉన్నటువంటి అతిపెద్ద గ్రంథి. ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది, రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుందంట, రెడ్డిష్ బ్రౌన్లో ఉంటుంది. ఉదరం ఎగువ భాగంలో కుడి వైపున ఉంటుంది. మనకి ఉదరంలో కుడి వైపున ఉంటుంది. రైట్, కాలేయ కణాలను ఏమంటారంటే హెపాటోసైట్స్ అని అంటాం. హెపాటోసైట్స్తో కాలేయం అనేది తయారవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ కాలేయం నుంచి విడుదలైనటువంటి జీర్ణరసం ఏదంటే పైత్యరసం. దీన్నే బైల్ జ్యూస్ అని అంటాం. విడుదల చేసి ఈ కాలేయం అనేది పైత్యరసం లేదా బైల్ జ్యూస్ ని విడుదల చేసి దాన్ని పిత్తాశయం లేదా గాల్ బ్లాడర్ అనేటువంటి ఒక నిర్మాణంలో నిల్వ చేసుకుంటుంది. నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ఆంత్రమూలంలోకి, డియోడినంలోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఇది రైట్. ఈ పైత్యరసంలో ఎటువంటి ఎంజైమ్లు ఉండవు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది ఎంజైమ్స్ లేనటువంటి జీర్ణరసం ఏది, లేదా ఎంజైమ్లు లేనటువంటి జీర్ణరసాన్ని విడుదల చేసేటువంటి గ్రంథి ఏది, ఇలా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. బైల్ జ్యూస్ లో నో ఎంజైమ్స్. బైల్ జ్యూస్ లో ఎంజైమ్స్ అనేవి లేవు. ఎంజైమ్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ బైల్ జ్యూస్. రైట్, ఈ బైల్ జ్యూస్ ఆహారంలోని కొవ్వులను, ఫ్యాట్స్ ను జీర్ణం చేస్తుంది. ఎంజైమ్స్ ఏమీ లేవు కానీ కొవ్వులను జీర్ణం చేస్తుంది. ఈ పద్ధతిని ఏమంటారంటే ఎమల్సిఫికేషన్ అని అంటారు. అంటే కొవ్వుల యొక్క ఎమల్సిఫికేషన్ చేసేటువంటి జీర్ణరసం ఏదంటే బైల్ జ్యూస్ అనమాట, పైత్యరసం. రైట్, చిన్న చిన్న గ్లోబ్యూల్స్ లాగా మార్చేస్తుంది. కొవ్వులను చిన్న చిన్న గ్లోబ్యూల్స్ గా మారుస్తుంది. దీన్ని ఎమల్సిఫికేషన్ అని అంటాం. రైట్, ఈ పైత్యరసం ఆహారాన్ని క్షారయుతంగా మారుస్తుంది. చూడండి, ఇప్పటి వరకు ఆహారం అనేది జీర్ణాశయంలో ఎలా మారింది? ఆమ్లయుతంగా మారింది. అందువల్ల పెప్సిన్ యాక్టివేట్ అయి పెప్సిన్ పనిచేసింది, పెప్టోన్లుగా మార్చింది ప్రోటీన్స్ ని. మరి ఇక్కడ చిన్న పేగులోని ఆంత్రమూలంలో ఈ పైత్యరసం ఏదైతే రిలీజ్ అయిందో ఇది ఆహారాన్ని క్షారయుతంగా మార్చేస్తుంది, ఆల్కలైన్ గా మార్చేస్తుంది. ఇప్పుడు ఆహారం క్షారయుతంగా ఉందన్నమాట. ఎందుకు ఇలా మారుతుందంటే ఫర్దర్ వచ్చేటువంటి ఎంజైమ్స్ పని చేయాలంటే, యాక్టివేట్ అవ్వాలంటే, సో ఈ విధంగా మారాలన్నమాట. కొన్ని ఎంజైమ్స్ ఆమ్ల కండిషన్ లో అంటే అసిడిక్ కండిషన్ లో పనిచేస్తాయి, కొన్ని ఏమో బేస్ కండిషన్ లో ఆల్కలైన్ కండిషన్ లో పనిచేస్తాయి అనమాట. సో కాబట్టి అలాగా ఆహారం అనేది చేంజ్ అవుతుంది. సో ఎక్కడ చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో దీని మీద క్వశ్చన్ అడగడానికి అయితే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ ఆహారం ఆమ్లయుతంగా మారుతుంది, ఎస్టిక్ గా మారుతుంది? ఎక్కడ? స్టమక్ లో. ఎవరు మారుస్తారు? HCl, ఆమ్లం మారుస్తుంది. మరి ఎక్కడ ఆహారం అనేది క్షారయుతంగా మారుతుంది, ఆల్కలైన్ గా మారుతుంది? ఆంత్రమూలంలో లేదా చిన్న పేగులో అనివ్వచ్చు, లేదా చిన్న పేగు యొక్క మొదటి భాగం అని ఇస్తాడు. రైట్, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి క్లోమము, ప్యాంక్రియాస్ అంటాం. సో ఇది జీర్ణాశయం యొక్క కింది భాగంలో ఉన్నటువంటి మీగడ వర్ణంలో క్రీమ్ కలర్డ్ గ్లాండ్ అనమాట. రైట్, ఇది నాళ సహిత మరియు వినాళ గ్రంథిగాను పనిచేస్తుంది. అందుకే దీన్ని మిశ్రమ గ్రంథి అంటారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవుని శరీరంలో లేదా జంతువుల శరీరంలో 2 రకాల గ్రంథులు ఉంటాయి. ఒకటి నాళ సహిత గ్రంథులు, డక్ట్ గ్లాండ్స్ అంటాం. 2 వినాళ గ్రంథులు, డక్ట్ లెస్ గ్లాండ్స్ అంటాం, లేదా వాటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అని కూడా అంటాం.
ఏంటి డక్ట్ గ్లాండ్స్, డక్ట్ లెస్ గ్లాండ్స్ అంటే డక్ట్ అంటే వాటికి ఒక నాళం ఉంటుంది, ఒక ట్యూబ్ ఉంటుంది. ట్యూబ్ ఉంటే డక్ట్ గ్లాండ్స్, ట్యూబ్ లేకపోతే డక్ట్ లెస్ గ్లాండ్స్, వాటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూస్తే లివర్ చూద్దాం. లివర్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లివర్ ఉంది. ఈ లివర్ నుంచి ఒక ట్యూబ్ ఇలాగ వస్తుంది కదా, ట్యూబ్ లో నుంచి మనకు బైల్ జ్యూస్ అనేది ఇలా వచ్చి గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. మళ్ళీ గ్లాండర్ నుంచి గాల్ బ్లాడర్ నుంచి మళ్ళీ ఇలాగ ట్యూబ్ ద్వారా డియోడినంలోకి, ఆంత్రమూలంలోకి రిలీజ్ అవుతుంది. ఒక ట్యూబ్స్ ఉంటే డక్ట్స్ అంటాం. ఈ డక్ట్స్ ఉంటే వాటిని డక్ట్ గ్లాండ్స్ అని అంటాం. డక్టిల్స్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే డక్ట్ ఉండవు కాబట్టి, అంటే ఎటువంటి ట్యూబ్ ఉండదు కాబట్టి, ఇవి వాటి యొక్క రసాయన పదార్థాలను ఏం చేస్తాయి, రక్తంలోకి డైరెక్ట్ గా రిలీజ్ చేస్తాయి. ఆ విధంగా రక్తంలోకి డైరెక్ట్ గా రిలీజ్ చేసే వాటిని ఏమంటారంటే డక్టిలెస్ గ్లాండ్స్ లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. మరి ఇక్కడ ప్యాంక్రియాస్ ని ఎందుకు మిక్స్డ్ గ్లాండ్ అని అంటున్నారంటే ఇది రెండు రకాలుగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు జీర్ణరసాలను విడుదల చేసేటప్పుడు దీంట్లో నుంచి కొంత భాగం నుంచి జీర్ణరసాలు ఒక డక్ట్ ద్వారా ఇక్కడ ఆంత్రమూలముకు రిలీజ్ అవుతుంది. ఇంకా కొంత భాగం ఉంటుంది, ఆ కొంత భాగము డక్ట్ లేకుండా కొన్ని రసాలని, కొన్ని హార్మోన్స్ ని డైరెక్ట్ గా రక్తంలో కూడా రిలీజ్ చేస్తుంది. అంటే డక్ట్ గ్లాండ్ గాను డక్ట్ లెస్ గ్లాండ్ గాను రెండింటిగాను ఇది పనిచేస్తుంది అనమాట. రైట్, నాళసహిత భాగం నుంచి క్లోమ రసం అనేది విడుదల అవుతుంది. ఇందాక చెప్పాం కదా, నాళ సహిత భాగం ఉంటుంది, వినాళ భాగం ఉంటుంది. నాళ సహిత భాగం నుంచి క్లోమ రసం అనేది విడుదలవుతుంది. రైట్, ఎక్కడికి, డియోడినంలోకి. క్లోమ రసంలో ఏమేమి ఎంజైమ్స్ ఉంటాయో చూద్దాం. ఇక్కడ బాగా క్లారిటీగా పెట్టుకోవాలి. స్టమక్ లో కూడా మనకు జఠర రసం రిలీజ్ అయ్యింది, అందులో శ్లేష్మము, హెచ్సిఎల్, ఇంకేముంది, పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ క్లోమం నుంచి మనకు క్లోమరసం రిలీజ్ అవుతుంది. ఈ క్లోమరసంలో ఏమేమి ఎంజైమ్స్ ఉన్నాయంటే అమైలేజ్, ట్రిప్సిన్ అండ్ లైపేజ్ అనేటువంటి ఎంజైమ్స్ ఉన్నాయి. 3 ఎంజైమ్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. రైట్, ఫస్ట్ అమైలేజ్ చూస్తే ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ ను మాల్టోజ్ గా మార్చేస్తుంది. ఇది ఎక్కడ చూసినట్టు చూడండి. సో ఇది మనం ఆస్యకూరంలో చూసాం. లాలాజలంలో ఉండేటువంటి లాలాజల అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుంది, కార్బోహైడ్రేట్ ని మాల్టోజ్ అనేటువంటి డైసాకరైడ్ గా మారుస్తుందని చెప్పాం కదా. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది. ప్రోటీన్స్ ని పెప్టోన్స్ గా మార్చేటి ట్రిప్సిన్, చూడండి ఇక్కడ ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ ని పెప్టోన్స్ గా మార్చేస్తుంది. ఇంతకు ముందు కూడా మనము ప్రోటీన్స్ ని పెప్టోన్స్ గా మార్చేటువంటి ఎంజైమ్ చూసాం. ఏంటది, పెప్సిన్ అనేటువంటి, అది పెప్సిన్, ఇది ట్రిప్సిన్. పెప్సిన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది, ట్రిప్సిన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఈ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లైపేజ్ అనేటువంటి ఎంజైమ్. ఈ లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఫ్యాట్స్ ని, అంటే ఫ్యాట్స్ పైన పనిచేస్తుంది. ఫ్యాట్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ గాను గ్లిజరాల్స్ గాను మార్చేస్తుంది. ఇవి చాలా సరళమైనటువంటి రూపాలు. కొవ్వుల యొక్క సరళమైన రూపాలు ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్ అనమాట. సో ఈ విధంగా లైపేజ్ అనేటువంటిది ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్స్ గా ఫ్యాట్స్ ని జీర్ణం చేస్తుంది. రైట్, క్లోమరసము కార్బోహైడ్రేట్స్ జీర్ణం చేస్తుంది, ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది, ఫ్యాట్స్ ను జీర్ణం చేస్తుంది. ఈ మూడిటి పైన పనిచేసేటువంటి జీర్ణ రసం ఏదంటే క్లోమరసం. ఇలాంటి పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్ చూస్తే జెజునం అని అంటాం. జెజునం ఇది చిన్నపేయ యొక్క మధ్య భాగము. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి, కానీ మన సిలబస్ ప్రకారం, స్కూల్ సిలబస్ ప్రకారం ఇక్కడ మనకు అంత ఇంపార్టెన్స్ ఏమి. నెక్స్ట్ లాస్ట్ చివరి పార్ట్ ఏమంటారంటే చిన్నపేయ యొక్క చివరి భాగాన్ని ఇలియం అని అంటాం. ఇది చివరి భాగము మరియు పొడవైన భాగం కూడా, అంటే చిన్న పేగులో పొడవైన భాగం ఇలియం. ఎలిమెంటరీ కెనాల్ లో పొడవైన భాగం చిన్నపేగు, చిన్నపేగులో పొడవైన భాగం చివరి భాగం ఇలియం అన్నమాట. ఆ విధంగా రైట్. ఇది చిన్న పేగును పెద్ద పేగుతో కలిపేటువంటి భాగం. అవును, ఇది చివరి ఉంది కాబట్టి నెక్స్ట్ పెద్ద పేగుతో కలిపేది ఇలియమే. రైట్, సో ఒక ఆర్డర్ గుర్తుంటే మనకు నెక్స్ట్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంటెస్టైనల్ గ్లాండ్స్ చూద్దాం. ఇంటెస్టైన్ లో కొన్ని గ్లాండ్స్ కూడా ఉంటాయి, అంటే స్మాల్ ఇంటెస్టైన్ యొక్క గోడలో కూడా కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. చిన్నపేగు గోడలోని ఇంటెస్టైనల్ గ్లాండ్స్ నుంచి ఇంటెస్టైనల్ జ్యూస్ రిలీజ్ అవుతుంది. ఎస్, దీనినే సక్కస్ ఎంటరికస్ అంటారు. ఇంపార్టెంట్ అంటే సక్కస్ ఎంట్రిసియస్, ఎంట్రికస్ అంటాం లేదా ఎంట్రిసియస్ అంటారు. సో పలికే విధానంలో కొద్దిగా తేడాలు ఉంటాయి. రైట్, సో ఎంటరికస్ అని అంటాం. ఈ సక్కస్ ఎంటరికస్ లో పెప్టిడేస్ మరియు సుక్రేజ్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. 2 ఎంజైమ్స్ ఇక్కడ ఇంపార్టెంట్. పెప్టిడేజ్ ఏం చేస్తుందంటే పెప్టైడ్స్ ఏవైతే ఉన్నాయో
చూడండి, పెప్టైడ్స్ను అమినో యాసిడ్స్గా మార్చేస్తుంది. ఈ ప్రోటీన్ యొక్క చివరి రూపం ఇది ఇంకా, రైట్. నెక్స్ట్ సుక్రేజ్ అనేది సుక్రోజ్ను గ్లూకోజ్గా మార్చేది సుక్రేజ్. కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ నోటితో మొదలై చిన్న పేగుతో ముగుస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఉంది. చూడండి, మనకు నోట్లో ఉన్నటువంటి స్టార్చ్ అనేటువంటిది ఏమైంది, టైలిన్ లేదా సెలవరీ అమిలేజ్ సమక్షంలో చక్కెరలుగా మారింది కదా. సో మాల్టోస్గా మారింది, డైసాకరైడ్గా మారింది. సో అక్కడ కార్బోహైడ్రేట్ స్టార్ట్ అయింది. మరి ఎక్కడ ముగిసిందంటే చిన్న పేగుతో వాటి యొక్క జీర్ణక్రియ అనేది ముగుస్తుంది. కంప్లీట్గా మొత్తం జీర్ణక్రియ అంతా కూడా చిన్న పేగుతో ముగుస్తుంది, రైట్. కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ జీర్ణాశయంలో జరగదు. ఇది ఇంపార్టెంట్. చూడండి, మనం చదువుకున్నప్పుడు జీర్ణాశయంలో స్టమక్లో ఎక్కడైనా కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ జరుగుతుందని చెప్పుకున్నామా? లేదు. ఎక్కడ జరుగుతుంది? 2 చోట్ల జరిగింది కార్బోహైడ్రేట్స్ యొక్క జీర్ణక్రియ. నంబర్ 1 ఆస్యకుహరంలో, నంబర్ 2 చిన్నపేగులో, రైట్. సో ఎక్కడ జరగలేదు? జీర్ణాశయంలో జరగలేదు. ఆహారం క్షారయుతంగా మారడం వల్ల చిన్న పేగులో ఎంజైమ్స్ క్రియావంతమై మరలా కార్బోహైడ్రేట్ను జీర్ణం చేస్తాయి. కాబట్టి చిన్న పేగులో క్షారయుతంగా మార్చబడింది కాబట్టి అక్కడ ఇవి పనిచేసి కార్బోహైడ్రేట్ని జీర్ణం చేయడం జరుగుతుంది అనమాట. అంటే చిన్న పేగులోనే కంప్లీట్ డైజెషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. జీర్ణమైన ఆహారాన్ని శోషించుకోవడానికి చిన్న పేగు గోడలలో వేళ్ల వంటి నిర్మాణాలు, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే చూషకాలు, విల్లి అని అంటారు. విల్లి, దీన్ని మైక్రో విల్లీస్ అని కూడా అంటారు. సో ఈ విల్లీస్ వల్ల లాభం ఏంటంటే శోషణ తల వైశాల్యాన్ని పెంచడం. ఈ విల్లీస్ బాగా ముడతలు పడి చిన్నగా ఉంటాయి. సో శోషణ తలాన్ని పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్, ఈ విల్లీలు రక్తనాళాలతో సంబంధం కలిగి ఉంటాయి. విల్లీస్ చుట్టూ కూడా రక్తనాళాలన్నీ ఉంటాయి. కాబట్టి ఫుడ్ని అబ్జర్వ్ చేసుకుని బ్లడ్లో పంపించేస్తుంది, రైట్. దీన్ని ఏమంటారు అంటే అబ్జార్ప్షన్ అని అంటాం అన్నమాట. ఈ విధంగా ఆహారాన్ని అబ్జర్వ్ చేసుకుని రక్తంలో పంపేయడాన్ని అబ్జార్ప్షన్ అని అంటాం. రక్తం ద్వారా ఈ ఆహారం శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేయబడుతుంది. కణాలలో ఈ ఆహారం సాయంతో శక్తి ఉత్పత్తి జరుగుతుంది, కొత్త కణజాలాల తయారీ జరుగుతుంది, కణజాల మరమ్మత్తు జరుగుతుంది, మరియు సంక్లిష్ట పదార్థాలైనటువంటి ప్రోటీన్స్ తయారీ కూడా జరుగుతుంది. చూడండి, ఈ విధంగా వాడుకోవడానికి దీన్ని ఏమంటారు అంటే అసిమిలేషన్ అంటారు. దీన్నే అసిమిలేషన్, స్వంగీకరణ అని అంటాం. స్వంగీకరణ అని అంటాం, రైట్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పెద్ద పేగు, లార్జ్ ఇంటెస్టైన్ అంటాం. చిన్న పేగులో జీర్ణం కాని ఆహారం పెద్ద పేగులోకి చేరుతుంది. ఎందుకంటే జీర్ణమైన ఆహారం చిన్న పేగులోనే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇక మిగిలిపోయేదంతా వేస్ట్ అది. సో అది జీర్ణం కాలేదు. ఈ జీర్ణం కానిదంతా పెద్ద పేగులోకి వెళ్తుంది. ఇది చిన్న పేగుతో పోలిస్తే వెడల్పుగా, పొడవుగా ఉంటుంది. చిన్న పేగు చాలా సన్నగా ఉంటుంది, చాలా వెడల్పుగా అయితే ఉండదు, పొడవు ఎక్కువ ఉంటుంది. సో వెడల్పుగా ఉంటుంది ఇది పెద్ద పేగు. దీని పొడవు 1.5 మీటర్స్, 1.5 మీటర్స్. ఇలాంటివి ఇంపార్టెంట్. ఇది జీర్ణం కాని ఆహారం నుండి నీరు మరియు లవణాలను గ్రహిస్తుంది. ఇంపార్టెంట్ ఇది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఏ పార్ట్లో ఆహారం నుంచి నీరు మరియు లవణాలను గ్రహిస్తుంది? ఎలిమెంటరీ కెనాల్లో ఏ పార్ట్లో అని అడుగుతారు. సో మొన్న జరిగినటువంటి FA1 ఎగ్జామ్స్లో పిల్లలకి ఈ క్వశ్చన్స్ అడిగారు. నేను FA1లో అడిగినటువంటి క్వశ్చన్లన్నీ కూడా ఒక వీడియో చేస్తాను. ఆ క్వశ్చన్లు చూసిన తర్వాత మీరు ఏ రేంజ్లో చదవాలనేది మీకు అర్థమవుతుంది. సో పిల్లలకే ఇంత టఫ్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారంటే డిఎస్సిలో ఏ లెవెల్లో ఫ్రేమ్ చేస్తారు, మనం ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది మీకు ఒక ఐడియా అవుతుంది. సో నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ మీద చేస్తాను. 6th, 7th, 8th, 9th 4 క్లాసెస్కి బిట్స్ ఇచ్చాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి బిట్స్. మీరు ఒకసారి చూడాలి, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చేద్దాం నెక్స్ట్ వీడియో. మిగిలిన వ్యర్థాలు పాక్షిక ఘనరూప మలం, ఫీసెస్గా మారిపోతుంది. సో మారి ఎక్కడ నిల్వ చేయబడుతుందంటే పురీషనాళం, రెక్టం అనేటువంటి భాగంలో. అంటే ఇది పెద్ద పేగులో ఒక పార్ట్, ఇది పురీషనాళం. సో దీన్ని రెక్టం అంటారు. ఇక్కడ ఈ వేస్ట్ అంతా కూడా, ఫీసెస్ అంతా కూడా, మలం అంతా కూడా నిల్వ చేయబడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పాయువు, యానస్. సో ఎలిమెంటరీ కెనాల్లో చివరి భాగం అని చెప్పుకున్నాం. సో పాయు ద్వారా మలం విసర్జించబడాన్ని విసర్జన అని అంటాం. ఇది మనకు తెలిసిన విషయమే. విసర్జనను పాయువులో ఉన్నటువంటి ఒక స్పింక్టర్ ఉంటుంది పాయువులో, అది నియంత్రిస్తూ ఉంటుంది. దాన్ని పాయు సంభరణి అని అంటాం. ఇంగ్లీష్లో యానల్ స్పింక్టర్ అని అంటాం. మనం కొన్ని ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. యానల్ స్పింక్టర్ అంటాం. ఇది నియంత్రిస్తూ ఉంటుంది. సో వేస్ట్ని బయటకు పంపించడం, రైట్. సో ఇక్కడితో మానవుని జీర్ణ వ్యవస్థ అనేటువంటిది కంప్లీట్ అయింది. చాలా ఇంపార్టెంట్. తర్వాత జీర్ణనాళం యొక్క ఆరోగ్యం గురించి మనకు పాత 10th క్లాస్ బుక్లో కొన్ని పాయింట్స్ ఇచ్చారు. చాలా సింపుల్గా ఉంటాయి. అయినా చూద్దాం, దీని మీద కూడా క్వశ్చన్లు అడిగితే కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సో హెల్త్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అని ఇచ్చాడు, చూద్దాం.
ఏవైనా అనవసర హానికర పదార్థాలు మన జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు రివర్స్ పెరిస్టాల్టిక్ చలనాల వల్ల వాంతి అవుతుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పాం ఈసోఫాగస్ చెప్పేటప్పుడు, అవును, రైట్. మరి వాంతికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ ఆహారం ఎక్కువగా తినడం వల్ల, మరీ ముఖ్యంగా కొవ్వులు ఎక్కువగా తినడం వల్లనే వాంతి అవుతుందంట. చూడండి, ఇక్కడేమో ఏమన్నాము, హానికరమైనటువంటి జీవులు పదార్థాలు ఏమైనా వెళ్తే వాంతి అవుతున్నాం. నిజమే కావచ్చు, కానీ వాంతి అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆహారం ఎక్కువ తినడం. అందులో కూడా ప్రధాన కారణం ఏంటంటే కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తినడం, అంటే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, జంతు పదార్థమైన సంబంధమైనటువంటి కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వాంతి అవుతుంది. నెక్స్ట్, కొవ్వులు ఎక్కువగా గల ఆహారాన్ని ఎక్కువ రోజులు తింటే కాలేయము దాన్ని జీర్ణం చేయలేకపోవడం వల్ల వామిట్ సెన్సేషన్ ఉంటుంది. అసలు కొవ్వుల్ని కాలేయం జీర్ణం చేయడం ఏంటి అంటే, ఇందాక చెప్పుకున్నాం మనం, కాలేయం నుంచి బైల్ జ్యూస్ రిలీజ్ అవుతుంది. దాంట్లో ఏం ఎంజైమ్స్ ఉండవు, కానీ బైల్ జ్యూస్ అనేది కొవ్వుల ఎమల్సిఫికేషన్ చేస్తుంది, కొవ్వుల జీర్ణక్రియ చేస్తుంది అని కదా. సో ఆ విధంగా కొవ్వులు జీర్ణం అవ్వాలంటే కాలేయం పనిచేయాలి, కాలేయం నుంచి బైల్ జ్యూస్ రిలీజ్ అవ్వాలి. నువ్వు ఎక్కువ రోజులు బాగా కొవ్వుండే పదార్థాలు బాగా తింటే ఆ బైల్ జ్యూస్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వదు. రిలీజ్ అయినా కూడా దాన్ని జీర్ణం చేసేకి సరిపోదు, ఎమల్సిఫికేషన్కి సరిపోదు. సో అప్పుడు ఏమవుతుందంటే వామిట్ సెన్సేషన్ అనేది మనకు ఉంటుంది. తల తిరగడం అంట. మీరు బాగా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మీకు తెలుస్తుంది, తల తిరుగుతుంది. మిక్చర్ కానీ బజ్జీలు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు తల తిరుగుతుంది చూడండి, అది వామిటింగ్ సెన్సేషన్. అంతేకాదు అప్పుడప్పుడు ఆకుపచ్చని వాంతి కూడా అవుతుంది, రైట్. దాన్నే బైలస్ లేదా లివరిష్ అని అంటాం అనమాట. మరి నెక్స్ట్ వచ్చేసి అల్సర్స్ గురించి ఇచ్చాడు. అల్సర్స్ అంటే చూడు, అతి ప్రమాదకరమైనటువంటి అజీర్తి సాధారణంగా జీర్ణాశయ అల్సర్స్ మరియు ఆంత్రమూల అల్సర్స్ వల్ల కలుగుతుంది అనమాట. అంటే ఇక్కడ అల్సర్స్ రెండు రకాలు చూడవచ్చు మనము. ఒకటి స్టమక్ అల్సర్స్, రెండు డియోడినం అల్సర్స్ అన్నమాట. అతి ప్రమాదకరమైన అజీర్తి సాధారణంగా ఎట్లా వస్తుందంటే జీర్ణాశయ అల్సర్ వల్ల కానీ ఆంత్రమూల అల్సర్ వల్ల కానీ వస్తుంది. సరైనటువంటి సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కానీ, లేదా ఎక్కువగా ఆలోచించడం కానీ, ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల కానీ, లేదా ఎక్కువ ఆహారము తొందరగా తినడం వల్ల కానీ, సరైనటువంటి విశ్రాంతి లేకపోవడం వల్ల కానీ సాధారణంగా మనకు జీర్ణాశయంలో కానీ ఆంత్రమూలంలో కానీ అల్సర్స్ ఏర్పడుతూ ఉంటాయి, రైట్. సో వీటి వల్ల ఏమవుతుందంటే మనకు అజీర్తి అనేది కలుగుతుంది అనమాట. నెక్స్ట్, కొన్నిసార్లు కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల కూడా మనకు అల్సర్స్ వస్తాయి. సో అదేంటంటే పెప్టిక్ అల్సర్ అనేటువంటిది. అంటే పెప్టిక్ అల్సర్ అంటే ఎక్కడొచ్చే అల్సర్ని పెప్టిక్ అల్సర్ అంటే స్టమక్ లో వచ్చేటువంటి అల్సర్ని పెప్టిక్ అల్సర్ అంటారు ఇక్కడ. సో ఇక్కడ జీర్ణాశయ అల్సర్స్ అని రాశాం కదా, స్టమక్ అల్సర్స్ అంటే పెప్టిక్ అల్సర్స్ అంటాం దీన్ని, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ పెప్టిక్ అల్సర్స్ సాధారణంగా బ్యాక్టీరియాల వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఆ బ్యాక్టీరియా పేరు కూడా ఒకటి ఇచ్చాడు, బ్యాక్టీరియా హెచ్ అని, రైట్. సో ఇది కూడా గుర్తుపెట్టుకుంటే చాలా మేలు, రైట్. సో దీంతో మనకు మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. మానవునికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సో వాటిని ఎలా ఫేస్ చేయాలి, ఎటువంటి క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉందనేది కూడా మనము నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.